నన్ను సంపూర్ణంగా నరమాంస భక్షకుడుగాను, భయంకరమైన మాంత్రికుడుగాను నన్ను సిద్ధపరిచిన తర్వాత అమ్మవారి యొక్క ఆశ్రయంలోకి నన్ను తీసుకెళ్ళి నన్ను అభిషేకిస్తూ వచ్చినాడు. అభిషేకించి నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నన్ను అఘోరాలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి, వాళ్ళకి మరి పీఠాధిపతిగా ఉన్న ఆ గురు అఘోరా దగ్గరికి నన్ను పంపించాలనే ఆలోచనతో నన్ను చాలా బలవంతం చేశాడు. చేసినప్పుడు కూడా ఆ విషయాలను నేను ఒప్పుకోలేదు. సరే, ఇప్పుడు నీవు జనసంచారంలో ఉండాలనుకుంటున్నావు. జనసంచారంలో ఉండు ద్వారా ఆ గ్రామానికి కానీ, ఆ ప్రాంతానికి కానీ, లేక ఆ గృహానికి కానీ చాలా నష్టం ఉంటుంది అని చెప్పాడు. నువ్వు కాపురం చేసే ఇంట్లో ఉండకూడదు. రెండోది, స్త్రీ వండిన భోజనాన్ని తినకూడదు. మూడోది, ఆ గ్రామంలో ఎక్కడా నువ్వు మరి సంచరించకూడదు. ఒంటిపూట భోజనం, సన్నీళ్ళ స్నానం, నేల పడక ఇవి కలిగి ఉండాల. ఇలాంటి యొక్క రీతిలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు ఈ కార్యసాధనలో నువ్వు గొప్పవాడిగా ఉంటావు. ఇవన్నీ నీకు అక్కడ మరి కుదురుబాటుగా ఉంటాయా అని అడిగాడు. ఏదేమైనా నా నిర్ణయం అయితే మారదు, నేను ఇంటికి వెళ్ళాల్సిందే అని చెప్పాను. సరే, అక్కడి నుంచి నన్ను సిద్ధపరిచి కొన్ని మాంత్రిక గ్రంథాలు ఇచ్చి, జపమాల, నాకు కావలసినవన్నీ సర్దాడు. అవన్నీ తీసుకొని నన్ను ప్రయాణం చేసి జవళగిరి నుండి బళ్ళారి వరకు వచ్చాడు. బళ్ళారికి వచ్చి చీరాల బళ్ళారి బస్సు ఎక్కించాడు, వెళ్ళిపోయాడు. నేను వస్తున్నట్టు దారి మార్గము అది కొండల మీదుగా వచ్చేటి దారి. ఆ ఘాట్ రోడ్లో వచ్చిన యాక్సిడెంట్ జరిగింది. బస్సు ఏదో మరి ఉదయకాలమే చేరుకోవాలా, అది ఉదయకాలం చేరుకోవాల్సిన బస్సు సాయంకాలం 5 గంటలకి చేరుకుంది. 5-6 గంటలకి సమయంలో, అంటే చీకటి పడుతూ ఉంది, పొద్దుగూకింది. మా సొంత గ్రామం అయిన నాగులపులపాట్లో నేను దిగాను. దిగిన తర్వాత ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి నేను ఆలోచిస్తూ నిలబడ్డాను. ఇప్పుడు నేను తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళటానికి లేదు, బంధువులతో కలవడానికి లేదు, గ్రామంలో కూడా ఉండడానికి లేదు, ఊరి ఎలపల ఎక్కడ నేను ఉండాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. మా ఊరికి తూర్పు దిక్కున ఓబనపాలెం అని ఉంది. ఆ ఓబనపాలెనికి మా ఇంటికి మధ్యలో ఒక పాడుబడిన శివాలయం ఉంది. నేను నిర్ణయించుకున్నాను ఆ శివాలయంలో ఉందాము అని. సరే, మనుషులు తిరుగుతున్నారు, ఎవరైనా నన్ను గుర్తుపట్టి అటు శివాలయం దగ్గరికి వెళ్తున్నాడు మీ అబ్బాయి అని అంటారేమోనని బాగా చీకటి పడిన దాకా ఉండి ఆ తర్వాత నేను వెళ్ళొచ్చు అనుకొని అక్కడ నిలబడ్డాను. అక్కడ నిలబడిన వెంటనే మా మేనమామ కుమారుడు యేసుపాదం అనే అబ్బాయి, అప్పటికి 10 రోజులైంది వివాహమై, నాకు కూడా ఉత్తరాన్ని రాశాడు రమ్మని. నేను ఈ మంత్ర ప్రయోగాల్లో ఉన్నాను కనుక రావటానికి వీలు పడలేదు, ఆ వివాహానికి నేను రాలేదు కూడా. సరే, అబ్బాయి ఏదో పని మీద సెంటర్కి వచ్చాడు. సరే, నేను అక్కడ నిలబడి ఉన్నాను. పోతూ పోతూ నన్ను గమనించాడు. అరే, ఆరోగ్యంలాగా ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి నన్ను పలకరించాడు. ఆరోగ్యం, ఎప్పుడు వచ్చావు అన్నాడు. ఇప్పుడే వచ్చాను అన్నాను. అరే, నీకు ఉత్తరం రాశాను, వచ్చిందా అన్నాడు. వచ్చిందన్నాను. ఎందుకు రాలేదు అన్నాడు. రావటానికి వీలు పడలేదు అన్నా. నీకు ఎలా రావటానికి వీలు పడుతుంది, నీకు మంత్రగాడు ముఖ్యం కానీ నేను ముఖ్యం కాదు కదా. అరే, నేను ఎప్పుడు అనుకోలేదు, నాకంటూ వివాహం జరిగితే నువ్వు లేకుండా నేను వివాహం చేసుకుంటానని ఎప్పుడు అనుకోలేదు. అనుకోకుండా వివాహం జరిగిపోయింది నువ్వు లేకుండా. కానీ ఈ రోజైనా మా ఇంటి దగ్గర నీకు భోజనం ఉంటుంది, మాతో భోజనం చేయాలా, ఇంటికి వెళ్దాం రా అన్నాడు. ఇంటికి వెళ్దాం రా అంటే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళడానికి లేదు. సరే, నేను తర్వాత వస్తాలే అన్నా. వస్తాలే అంటున్నావు ఏంటి, రాపోదాం రా అంటున్నాడు.
కొంచెం ఆగి వస్తానన్నా. సరే ఆగి వస్తే వచ్చావు కానీ ఆ సూట్ కేసు టీ అన్నాడు. సూట్ కేసు టీ అంటే నేను అన్నాను, ఈ సూట్ కేసులో ఏం లేదులేరా, నేను తీసుకొని వస్తానన్నా. కాదు కాదు, నేను తీసుకెళ్తాను, ఎందుకంటే నువ్వు నేరుగా మీ ఇంటికి వెళ్ళిపోతావు, సూట్ కేసుగా నా దగ్గర ఉంటే నేరుగా నా దగ్గరికి వస్తావు, కాబట్టి నేను వెళ్ళి త్వరగా భోజనం ఏర్పాట్లన్నీ చూస్తాను, నువ్వు త్వరగా వచ్చేస్తే అని చెప్పి బలవంతంగా నా చేతిలో ఉన్న సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోయాడు. ఏం చేయాలో అర్థం కావలేదు. ఎందుకంటే ఏదైనా నా యొక్క ప్రయోగాలను ప్రయోగించి తన మీద ఇబ్బంది పెడితే నూతనంగా వివాహమైనట్టు అబ్బాయి బాధపడతాడని అదొకటి. కనువింపు చేసి ఎట్లాగట్లా తప్పించుకోవాలని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా వీలు పడలేదు. ఎందుకంటే ఏ హాని జరగకూడదు ఆ వ్యక్తికి అనేది ఒక ఆలోచన. సరే, మొత్తానికి నా సూట్కే తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో ఆ పడగదిలో అరమర ఉంటుంది, అరమరలో పెట్టేశాడు. ఇక నాకు కావలసిన భోజనం ఏర్పాట్లన్నీ చేపిస్తున్నాడు. మా ఇంటికి కూడా వెళ్ళాడు. మా ఇంటికి వెళ్ళి మా అమ్మతో చెప్పాడు, అత్తమ్మ ఆరోగ్యం వచ్చేసాడు అన్నాడు. ఎక్కడున్నాడు రా అంటే సెంటర్లో ఉన్నాడు, సూట్కే తీసుకుని వచ్చేసాను, ఈరోజు మీ ఇంటికి రాళ్లే, మా ఇంటి దగ్గరే ఉంటాడు, భోంచేస్తాడు, తెల్లవారు వస్తాడు మీ ఇంటికి అన్నాడు. సరే, ఊర్లోకి వచ్చాడు, మన ఇంటికి వచ్చాడు, తెల్లారు ఎటైనా వస్తాడు కదా అన్నట్టుగా మా తల్లిగారు సరేలేరా ఉంటే ఈ రాత్రికి మీ ఇంటి దగ్గర ఉన్నా తెల్లారు వస్తాడు కదా అన్నట్టుగా చెప్పింది. సరే, అన్ని ఏర్పాట్లు అయినాయి. 10 దాటిపోయింది, 11 కూడా అయింది. ఇక రాకపోతే సెంటర్కి వచ్చాడు, ఎతికాడు, అక్కడ కూడా లేను. తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. 12 అయిపోయింది. ఇక వాళ్ళు ఎంతసేపు ఉంటారు, నూతనంగా వివాహమైనటువంటి దంపతులు. సరే, 12 గంటలకి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎవరొకరు చాలా దినాలకు వచ్చాడు కాబట్టి మాట్లాడుతూ ఉండుండొచ్చు. సరే, వస్తాడు, వచ్చినాక తలుపు దొరుకుతాడట, అప్పుడు లేచి వాడికి భోజనం పెట్టవచ్చులే అని వాళ్ళిద్దరూ తినేశారు, పండుకున్నారు. నేనైతే నేరుగా చీకటి పడింది, నేను ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నానో అక్కడికి వెళ్ళాను. ఆ శివాలయం దగ్గర పండుకున్నాను. సరే, ఈ సూట్ కేసు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నాడు. వీళ్ళు కూడా భోంచేసుకున్నారు, పండుకున్నారు. 1 గంట అయింది. 1 గంట తర్వాత ఆ సూట్ కేసులో నుంచి శబ్దాలు ప్రారంభమైనాయి. 1 గంట తర్వాత ఆ సూట్ కేసులో నుంచి శబ్దాలు, అరుపులు, గోళ్లతో రక్కటం, పటపట పొళ్ళు కొరగటం, ఇలాంటి శబ్దాలు వినపడుతూ వచ్చినాయి. ఎప్పుడైతే ఈ శబ్దాలు వినపడుతున్నాయో వీళ్ళు అప్పుడే కొంచెం నిద్రపోతున్నారు. నిద్ర పట్టక తలకే ఈ శబ్దాలు రాగానే వాళ్ళిద్దరు లేచి ఆ సూట్ కేసు వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఆ సిస్టర్ అడుగుతుంది, ఏంటి ఆ సూట్ కేసులో ఉంది అని అడిగింది. ఏముందో నాకేం మాత్రం తెలుసు, వాడి చేతిలో ఉంది, తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను అన్నాడు. వాడేదో మంత్రగాడు అంటివి, మంత్రాలు నేర్చుకున్నాడు అంటివి, ఆ మంత్రగాడి చేతిలో నుంచి వస్తువు తెచ్చేటప్పుడు దాంట్లో ఏముందని వివరాలు తెలుసుకోకుండా అది తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టావు, పట్టపట్ట పొళ్ళు కొరుగుతుంది, గోళ్ళతో రక్కుతుంటే మరి అరుపులు ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ ఆ సూట్ కేసు ఓపెన్ అయితే మన పరిస్థితి ఏంటి? ఇట్లా అడుగుతుంటే ఏం చెప్పలేక వాళ్ళిద్దరూ భయపడుతూ ఆ సూట్ కేసు వైపే చూస్తున్నారు. అలా చూస్తుండగానే తెల్లారిపోయింది. ఇక తెల్లారింది, చకచక లేచి బయటకు వచ్చేసి నేరుగా మా ఇంటికి వెళ్ళిపోయాడు. అత్తమ్మ వచ్చాడు ఆరోగ్యం అని. అరే, నువ్వే చెప్పావు కదా రాత్రి రాడని అనని. రాడని చెప్పాను, మా ఇంటికాడే ఉంటాను అనుకున్నా, మా ఇంటికి కూడా రాలేదు కదా అంటే మా ఇంటికి కూడా రాలేదని చెప్పింది. సరే, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? సరే, ఎక్కడో సాటు ఉంటాడు, వస్తాడులే అని చెప్పేసి వచ్చాడు. తన పనులేని తను చేసుకుంటా ఉన్నాడు. 7 గంటలైంది. 7 గంటల తర్వాత నేను ఆ యొక్క శివాలయం నుంచి నేరుగా మా వీధిలోకి వచ్చా. అక్కడ రాగానే అందరూ అంటున్నాడు ఆరోగ్యం వచ్చాడని. నా మాట వినగానే యేసుపాదం వచ్చాడు. ఆరోగ్యం అంటే అడుగు అక్కడ ఉన్నాడు, రోడ్లో ఉన్నాయి, ఆ దారిలో ఉన్నాడు, నన్ను చూసి పిలుస్తున్నాడు, ఆరోగ్యం రా అంటున్నాడు. నేను మీ ఇంటికి అయితే రాను, ఏంటి విషయం చెప్పమన్నా. ఏం లేదు, రాత్రి నాకు ఇచ్చిన సూట్ కేసులో ఏముందో చూపిద్దుకొని రా అంటున్నాడు. ఏమి లేవు, దాంట్లో పుస్తకాలు ఉండేరా కొన్ని అని చెప్పాను. పుస్తకాలు పట్టపట్ట పొళ్ళు గురుగుతాయా? పుస్తకాలు గోళ్లతో రక్కుతాయా? పుస్తకాలు అరుస్తాయా? అరే, నాకు చెప్తా ఉండరా, రా చూపిద్దుకొని రా అంటున్నాడు. నేనైతే మీ ఇంట్లోకి రాను, కావాలంటే సూట్ కేసు తాళం ఇస్తా, ఓపెన్ నేనా రాత్రి నిద్రపోతే ఒట్టు దాని వైపే చూస్తా ఉన్నాం. రాత్రి పటపట పొలుగురికింది ఎక్కడ, గోళ్లతో రక్కింది ఎక్కడ అంటే అది ఎక్కడ వినపడిందో నువ్వు ఎలా గమనించావో అంటే లేదు ఆ సూట్ కేసులోని ఖచ్చితంగా శబ్దం వచ్చిందని చెప్తాడు. సరే, ఏదేమైనా సూట్ కేసు అని తాళం వేసి ఆ తాళం తీసుకొచ్చి నాకు ఇచ్చి
చెప్తున్నాడు, ఈ సూట్ కేసు ఎప్పుడు తీసుకెళ్తావు? నేను చెప్పాను, సాయంకాలం 5 గంటలకు వస్తాను, అప్పుడు తీసుకెళ్తానన్న. తీసుకెళ్తానంటే అప్పుడు చెప్పాడు, అరే సాయంకాలం పెందలాడారా, మళ్ళీ చీకట పడితే మళ్ళీ అది అరుస్తుంది, పట్టపడి పొళ్ళు గురుతుంది, అది నేను పట్టుకోవాలంటే నాకు ధైర్యం చాలదు, కాబట్టి పెందలాడ వచ్చేస్తే ఆ సూట్ కేసు నీకు ఇస్తా, తీసుకెళ్ళుకోని అన్నాడు. సరే పెందలకాడే వచ్చాను, ఆ సూట్ కేసు తీసుకెళ్ళాను, ఆ శివాలయం దగ్గర దాచాను. నేను అక్కడే ఉన్నాను ఆ రాత్రికి. తిరిగి రెండో రోజు నేను వాబనపాలెం దాటి ఆ పొలిమేర మీదకి వెళ్ళాను. మా అమ్మ చాలా బాధపడుతుంది. ఇంటికి వచ్చాడు, ఏ విషయం చెప్పలేదు, ఏ ఉద్దేశంతో వాడిని పంపించామో ఆ ఉద్దేశం ఎలా మరి అక్కడ జరిగింది, ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది, అసలు ఇన్ని దినాలు ఉండడానికి కారణం ఏంటి, ఈ విషయాలన్నీ చెప్తాడేమో అని అనుకుంటే వాడు అసలు ఇంటికే రాలేదు. అంటే ఆ మంత్రగడ అలాగా ఇంటి మీద ధ్యాస లేకుండా చేస్తుంటాడా, వాడు మైండ్ లేకుండా చేశాడా, తల్లిదండ్రులకు గమనం లేకుండా చేశాడా, ఏంటి వాడు అసలు వాడు పిచ్చోళ్ళలాగా వెళ్ళిపోయాడు అట్లాగే అని చెప్పి మా అమ్మ ఏడుస్తూనే ఉంది. సరే మొత్తానికి నేను వెళ్ళాను. పొలిమేర మీదకి ఎందుకు వెళ్ళానంటే నేను ఊరు వెలపటే బ్రతకాలి, ఊరు లోపల ఉండకూడదు. సరే ఆ పొలిమేర మీదకి వెళ్ళి నాకు ఆలోచన వచ్చింది, అక్కడ ఒక పెద్ద మరి బోర్ ఉంది, మంచి వాటర్ ఉంది, ఈ పొలం ఇవ్వద్దని విచారించా. ఇది రాపర్ల గ్రామానికి చెందిన బ్రహ్మానందరెడ్డి గారిది అని చెప్పారు. సరే నేరుగా బ్రహ్మానందరెడ్డి గారి ఇంటికి వెళ్ళాను. పోయి అక్కడికి అడిగితే ఆ ఊరికి ఆయన ప్రెసిడెంట్. నేను అక్కడికి వెళ్ళగానే వాళ్ళ తల్లిగారు ఉన్నారు. నన్ను చూసి, ఏంటి బాబు ఏదో పని మీద వచ్చారు, ఎవరు కావాలా నీకు అని అని అడిగింది. నాకు బ్రహ్మానందరెడ్డి గారు కావాలన్నా. అయ్యే ఇప్పుడే కాఫీ తాగి ఆ పంచాయత్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు, కూర్చోండి వస్తాడంది. సరే కూర్చున్నాను, కొద్దిసేపటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ బ్రహ్మానందరెడ్డి గారు నాకు తెలుసు. నన్ను చూసిన వెంటనే, ఏంటి ఆరోగ్యం, ఎంత పని మీద వచ్చావు అన్నాడు. పని మీదనే వచ్చానన్న. ఏంటి పని అంటే ఆ పొలిమేర మీద ఉన్న ఆ బోర్ వేసినట్టు పొలం మీదేనా అన్నా. మాదేనన్నాడు. సరే దాన్ని కౌలుకి ఇస్తారా అని అడిగాను. ఇస్తాను అన్నాడు. ఇస్తాను కానీ మొత్తం తీసుకుంటే ఇస్తాను అన్నాడు. ఏదో 1-2 ఎకరాలు అడుగుతున్నారు, అట్లా కాదు, దాని కింద 5 ఎకరాలు ఉంది, 5 ఎకరాలకు సరిపోతాయి ఆ నీళ్లు, ఎవరైనా 6 ఎకరాలు ఉన్నాయి, 6 ఎకరాలు సరిపోతుంది ఆ నీళ్లు, కాబట్టి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే 6 ఎకరాలు ఇస్తానన్నాడు. సరే 6 ఎకరాలు నేను తీసుకుంటాను, రేట్ చెప్పండి అన్నాను. కౌలు చెప్పాడు, అడ్వాన్స్గా కొంత డబ్బు ఇచ్చాను. తిరిగి నేను వచ్చాను. వచ్చి ఇప్పుడు ఆ చేలో నేను ఉండటానికి కొద్దిపాటి ఒక పాక అలాంటిది వేసుకోవాలా అన్నట్టుగా నేను అనుకొని నేరుగా మా ఇంటికి వచ్చాను. మా అమ్మతో కలిసి మాట్లాడాను. ఏంటయ్యా ఏంటి విషయం అంటే ఇది ఈ ఉద్దేశంతో నేను వచ్చాను అనగానే, సరే అట్లయితే అంత ఊరు ఎలపల అక్కడ ఎవరుంటారు కాపలా అక్కడ అని సౌకర్యం లేని కాడ నువ్వు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నావు అన్నాడు. నేనే ఉంటాను అక్కడ, ఇంకా కాపలా ఎవరో అవసరం లేదు అని అంటే మా అమ్మ నన్ను పిచ్చోడు అనుకుంది. ఆ మంత్రిగాడు ఏదో పిచ్చోని చేశాడు అనుకుంది. కానీ వీడు తెలివితేటలు ఉన్నాయి, వాడు అక్కడ ఏదో నష్టపోయాడు, తిరిగి వచ్చి సంపాదించాలన్న ఆలోచనతో తాపాత్రంతో ఉన్నాడు, పొలం తీసుకొని పొలానే ఉండి ఆ పనులను చేసుకుంటాను అంటున్నాడు అని చెప్పి మా తండ్రి గారిని కూడా నాకు సహకారిగా పంపించింది. మా తండ్రి గారు నేను కలిసి అక్కడ ఒక పాక అలాంటిది వేసుకున్నాను. ఇక అక్కడ ఉంటున్నా, అక్కడే ఉంటూ నేను ఆ పొలం దున్నించి ఆ పొలం పనులు చేసుకుంటూ 2 ఎకరాలు మిరపతోట, 2 ఎకరాలు వంగతోట, 2 ఎకరాలు వేరుశనగ పైరు పెట్టేసి ఇక పొలంలోనే ఏదో పంట పండిస్తున్నట్లుగా పని చేసుకుంటున్నట్లుగా అనిపించడానికి మాత్రమే నేను అక్కడ ఉంటున్నాను. ఇది ఈ విషయం మా తల్లిదండ్రులకు ఎవరికి తెలియదు, మా గ్రామస్తులకు కూడా ఎవరికి తెలియదు. సరే అక్కడ ఉంటున్నాడు, వాడు ఏదో పని చేసుకుంటున్నాడు, అక్కడే ఉంటున్నాడు, అక్కడే తింటున్నాడు, అక్కడే పండుకుంటున్నాడు, అక్కడే ఉంటున్నాడు, అమ్మా ఇంటికి కూడా రావడం లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. సరే వంగదోట బాగా ఎదుగుదలకు వచ్చేసింది. మా ఇంట్లో పరిస్థితి ఏంటంటే మా అన్నయ్య చదువు ఆపేశాడు, ఆయన సినిమా ఆపరేటింగ్ నేర్చుకున్నాడు, 2 ప్రాజెక్టులు కొన్నాడు. మా ఊర్లో 10 ప్రాజెక్టులు దాకా ఉన్నాయి. అప్పట్లో వీధి మరి సినిమాలు వేసేవాళ్ళు, తెరబొమ్మలు. అట్లాగా మా అన్నయ్య కూడా ఆ యొక్క బిజినెస్లో బాగా డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. మా ఇంట్లో మా సొంతానికే 4-5 మరి ప్రింట్లు కూడా కొనుక్కున్నాడు. ఇక లక్షల్లో బిజినెస్ని ప్రారంభించాడు. ఇక మాకేమి కొదువు లేదు. అలాగా మా కుటుంబ జీవితం ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరి నేనేమో ఈ రీతిగా, మిగిలిన వారు ఇంటి దగ్గర పనులు లేదా చదువులు వారి పనిలో ఉన్నారు. మా తల్లిదండ్రులు కూడా వ్యవసాయరీత్యా పనిచేస్తూనే ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో నేను అక్కడ ఉంటూ నా పని ఏంటో నేను చేసుకుంటూ ఉన్నా. కొన్ని దినాలు అయిన తర్వాత మా అన్నయ్య వచ్చి ఓ ప్రింట్ కొన్నాడు. ఎందుకంటే మా ఊర్లో 10 ప్రాజెక్టులు ఉన్నాయి కనుక
వాళ్ళందరికీ కూడా ప్రింట్ తెప్పించేది మా అన్నయ్య, ఫిలిం డిస్ట్రిబ్యూటర్. మా ఇంటికి వచ్చి తీసుకెళ్తారు వాళ్ళకి కావాల్సిన ప్రింట్లన్నీ. ఇక్కడ విజయవాడ నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, చెన్నై నుంచి కానీ మనకు కావాల్సిన మరి ప్రింట్లన్నీ తెప్పిస్తూ ఉంటాడు. అట్లాగా మరి మా అన్నయ్య వ్యాపారం చేస్తున్నవాడు. ఒక దినాన మద్రాసులో మోల్ మార్కెట్లో ఆ ప్రింటు ఒకటి తక్కువ రేట్లో అమ్ముతున్నారు, అది చాలా కొత్త ప్రింటే అని, దానికి ఏం పేపర్లు ఏం లేవు, దాన్ని కొనుక్కుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఎవరో చెప్పారంట. సరే వెళ్ళి ప్రింట్ చూశాడు, బాగుంది. ఆ ప్రింటు పవిత్ర బంధం అనే సినిమా, అది కొత్తగా మరి ఆ ప్రింటు కాపీ బాగుంది, ఏమీ డామేజ్ లేదు. అయితే పేపర్లు అయితే లేవు, తక్కువ రేట్లు ఇస్తున్నారని కొనుక్కున్నాడు. కొనుక్కొని తీసుకొచ్చాడు, బాగా దానికి కలెక్షన్ వస్తుంది. ఇది ఎక్కడో దొంగతనంగా తీసుకొచ్చి అక్కడ అమ్మేశారు. ఈ ప్రింట్ పోయిన తర్వాత ఆ నిర్మాత దీన్ని పోలీసు ఎంక్వైరీ పెట్టాడు. అయితే ఇది మా దగ్గర ఉందని రుజువైంది. పోలీసు వాళ్ళు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చేటప్పటికి మా అన్నయ్య లేడు, ఇంటి దగ్గర కారం చెట్లో ఉన్నాడు, చీరాల దగ్గర కారం చెట్లో. ఈ విషయం తెలిసింది, నీ కొరకు పోలీసు వాళ్ళు వచ్చారు అని అనగానే మా అన్నయ్య అక్కడి నుంచి విజయవాడకు వచ్చాడు. మా తండ్రి గారు పోలీసులు అంటే చాలా భయం. ఆయన అన్నాడు, మీ ఇంట్లో మీ అబ్బాయి ఒక దొంగిలించిన ప్రింట్ ఒకటి తీసుకొచ్చాడు, అది ఎక్కడ పెట్టాడు చూపించమంటే ఆ రూమ్ తాళం తీపిస్తే లోపల ఉన్న సినిమా ప్రొజెక్టర్లు, మా సొంతానికి కొనుక్కున్న ప్రింట్లు మొత్తం తీసుకొని కారులో జీబులో పెట్టుకొని ఎత్తుకొని పోయి స్టేషన్లో పెట్టారు. మీ అబ్బాయిని రమ్మను, ఇక్కడ ఉన్నట్టు వాటన్నిటికీ పేపర్లు ఉన్నాయా లేదా, ఇవి కూడా ఎలాగ దొంగిలించి తీసుకొచ్చాడా, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాతనే తీసుకొచ్చుకుంటాడు. మీ అబ్బాయిని తీసుకొని మీరు స్టేషన్కి రండి చెప్పి పోలీసు వాళ్ళు వెళ్ళిపోయారు. మొత్తం మా ఇంట్లో ఉండే కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టి కొన్నవన్నీ కూడా ఎత్తుకొని వెళ్ళిపోవడం జరిగింది. అలా ఎత్తుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇక మన ఏమో పోలీసు వాళ్ళు వస్తున్నారని భయంతో ఆయన విజయవాడ చేరుకున్నాడు. ఏదో పని కలిగిన కొట్టుల దగ్గర తిరుగుతున్నాడు. అలా తిరుగుతుంటే ఒక ప్రచార అంగడి, అంటే కనుక అడవి నుంచి తీసుకొచ్చే ముడి పదార్థం, ఉసురుగాయలు, కరివేపాకు, కుంకుడికాయలు ఇలాంటివన్నీ అమ్ముతుంటారు, కరక్కాయలు అలాంటివి. అలాంటి దుకాణం దగ్గర పని కుదరాలని అడుగుతున్నాడు. అయ్యా నాకు ఏదైనా పని ఉంటే ఇవ్వండి అని. అంటే ఆయన అంటున్నాడు, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పనికి పెట్టుకుంటాం, ఇట్లాగా దారిలో వచ్చిన వాళ్ళు పెట్టుకుంటే 2 రోజులు చేస్తారు, 3వ రోజు ఏదో దొంగిలించుకొని వెళ్ళిపోతున్నారు, ఆ తెలిసిన వాళ్ళని తీసుకొని రా పని ఇస్తామని చెప్పారట. ఇక నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, నేను మంచిగా చేస్తాను అది ఇది అని చెప్పాడు. ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. సరే ఆ ప్రచారంగడికి మరి భద్రాచలం అడవుల్లో నుంచి ఒక కోయ ద్వారా వచ్చాడు. ఆయన ఏదో అడవి నుంచి తీసుకొచ్చినట్టుగా ఆ యొక్క చెక్కలు, ఆ ఏళ్ళు అవన్నీ తీసుకొచ్చాడు. అవన్నీ కాటాలు వేస్తున్నారు. కాటాలు వేసేటప్పుడు ఈ మాటలు జరుగుతున్నాయి. వెంటనే అబ్బాయిని చూసి, అయ్యా నువ్వు అక్కడ కూర్చో, నేను కొద్దిగా ఆగినాక వస్తా, నీతో మాట్లాడతాను అన్నాడట. అరుగు మీద కూర్చున్నాడు. ఆ తర్వాత ఇవన్నీ కాటాలు వేసి డబ్బులు ఇచ్చారు. ఆ కోయదోర తీసుకొచ్చి రైల్వే స్టేషన్కి తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడాడు. నిజంగా చెప్పు, నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఏం జరిగిందంటే మా ఇంటి దగ్గర జరిగిన విషయం అంతా చెప్పేశాడు. సరే అట్టయితే పోలీసు వాళ్ళు ఎక్కడుండా కూడా నిన్ను పట్టుకుంటారు, నాతో కానీ వస్తే నిన్ను ఎవరు పట్టుకోరు, పోలీసు వాళ్ళు నా దగ్గరికి పోలీసు వాళ్ళే రారు, నాతో వస్తావా అన్నాడంట. సరే వస్తానన్నాడంట. నేరుగా భద్రాచలం అడవుల్లోకి తీసుకెళ్ళాడు. భద్రాచలం అడవుల్లో తీసుకెళ్ళిన తర్వాత ఆ కోయగూడానికి ఆయన నాయకుడు, ఆయన చెప్పినట్టే వాళ్ళు వినాలా, ఆయన పెట్టిన ముహూర్తానికి తిరణాలు చేయాలా, అక్కడ జాతరలు చేయాలా, ఆ అమ్మవారిని కొలవాలా. ఆ గూడెం వాళ్ళందరూ అడవిలో ఉన్నటి పదార్థాలన్నీ, ఆ కాయలు, చెక్కలు, ఏమైనా కానీ ఏళ్ళు కానీ తీసుకొచ్చి ఈయనకే ఇవ్వాలి. ఈయన అవి కొనుక్కొని వాళ్ళ దగ్గర అవి తీసుకొచ్చి అంగళ్ళలో వేసుకొని మిచ్చి ఉన్న డబ్బులు ఆయన సమకూర్చుకునే, వాళ్ళకి ఇచ్చేది తక్కువ రేటు, ఇక్కడ ఇచ్చిన ఎక్కువ రేట్లో లాభం పొందుతూ ఉండేవాడు. ఆయన వ్యాపారం ఇది. మా అన్నయ్య చదువుకున్నాడు, బాగా లెక్కలేస్తాడు, ఆ రీతిగా ఆ పనిలో బాగా సహకారిగా ఉన్నాడు. బాగా నచ్చింది ఆయనకి మా అన్నయ్య ఆలోచన. ఇక మా అన్నయ్యని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మా ఇంటి యొక్క జోలి లేకుండా చేసేసాడు. ఇక ఉత్తరం రాయటం కానీ, మా ఇంటి వారికి ఏదైనా కబురు తెలియజేయడం కానీ లేదు. ఎప్పుడైతే మా అన్నయ్య ఇల్లు పెట్టిపోయిన తర్వాత మా బంధువులు, స్నేహితులు అందరి దగ్గరే ఎతికారు, ఎక్కడా కనపడలేదు, ఎక్కడ ఉన్నట్టుగా ఆచూకీ తెలియలేదు. ఇక మా ఇంటికి పెద్ద కుమారుడు మా అన్నయ్య లేడన్న సంగతి తెలిసిపోయింది. ఈ పోలీసు వాళ్ళు పట్టుకొని ఏమైనా చేశారా, లేకపోతే పోలీసు వాళ్ళు భయం చేత ఏమైనా చేసుకొని చనిపోయాడా, అలాంటి యొక్క వేదనకరమైన బాధ ఆమెలో ఉంది. ఇక లేడు నా కొడుకు అనేట ఆలోచన వచ్చింది. కుప్పగులిపోయింది, అన్నం నీళ్ళు మానేసింది, ఏడుపు మొదలైంది. మా ఇంట్లో ఏడుపు మొదలైంది. సరే సాయంత్రం వచ్చేటప్పటికల్లా మా ఇంట్లో ఎవరొకరు ఏడవలసిందే. మా చెల్లెళ్ళు ఏడుస్తారు,
మా తల్లి ఏడుస్తుంది, మా తండ్రి ఏడుస్తాడు. ఇట్లాగా అందరూ ఒకరికొకరు చెప్పుకొని సాయంత్రానికల్లా ఏడ్చుకోవటం ఇలాంటివి జరుగుతుంది. నేనైతే ఇవన్నీ పట్టించుకోలే, మా అన్నయ్యని గురించి పట్టించుకోలేదు, కుటుంబంలో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోలేదు. నా ఆలోచన వేరుగా ఉంది. నా ఆలోచన ప్రకారంగా నేను ఉంటూ ఉన్నాను. అయితే నాకు ఒక గమనంలో ఉండేది, ఎందుకంటే మా ఊర్లో మా ఇంటి మీదకి తగాదాకి ఎవరో ఒకరు రాకుండా ఉండరుగా. తగాదా పెట్టుకున్నట్టు వాళ్ళు మా మీద మరి ఎవరైనా కక్ష సాధింపు మాట్లాడిన వాళ్ళు వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసుకున్నా, వాళ్ళందరి పేర్లు రాసుకున్నా. వాళ్ళని ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కో రకంగా వేధించడానికి మొదలుపెట్టా. అంటే వాళ్ళ మీద కక్ష సాధింపు కొరకే వాళ్ళని ఏడిపించడం మొదలుపెట్టాను. ఎట్లాగా పోతాను, వాళ్ళంతా పనులకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వెళ్ళేది నేను చెప్పాను కదా, ఈ యొక్క ప్రకృతి సంబంధమైన అది తగాదా పెట్టేది అనమాట. చెట్టు వైరాగ్యం కలిగిన చెట్టు అంటారు, వైరాగ్యాన్ని సృష్టించే చెట్టు. ఆ వైరాగ్యాన్ని సృష్టించే చెట్టు అంటే తగాదాలే పెడుతుందన్నమాట అది. అలాంటి చెట్టుని తీసుకొచ్చి దాన్ని చీల్చి ఇటు బాగానే అటు బాగానే ఇటు వాళ్ళ గుమ్మంలో వేసి వచ్చేవాడిని. సాయంత్రం వాళ్ళు పొలంలో పని చేసుకొని సాయంత్రానికి ఇంటికి వస్తారు. ఇంటికి లోపలికి వెళ్ళగానే కొట్టుకుంటూ ఉంటారు. తిట్టుకుంటూ ఉంటే వాళ్ళు ఇప్పుడు వెళ్ళింది అందరూ చూశారు కదా, ఇప్పుడే కదా మీరు ఇంట్లోకి వచ్చారు, ఎందుకు కొట్టుకుంటున్నారని అంటే ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అడిగితే నన్ను అడుగుతారంటే ఆయన అడగండి, కొట్టిన ఆయనే కదా. ఆయన కడబడితే నన్ను అడుగుతారంటే ఆమెను అడగండి అంటాడు. కారణమేం లేదు, కొట్టుకుంటూనే ఉంటారు, తిట్టుకుంటూనే ఉంటారు. వాళ్ళు తిట్టుకుంటూ ఉంటే నేను అక్కడ ఉండి నవ్వుకుంటూ ఉండేవాడిని. బాగా కొట్టుకోండి అని. అంతేకాదు వాళ్ళకి వయసుకు వచ్చిన పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. 12 గంటలకు నేను పూజలో కూర్చుంటాను. నేను అక్కడ 12 గంటలకు పూజలో కూర్చొని నా పూజా కార్యక్రమం పూర్తి చేసుకునే సమయంలో వాళ్ళు 12 గంటల తర్వాత వాళ్ళ పాపను వాళ్ళు చూస్తే వీళ్ళ అబ్బాయిలా కనపడతాడు. ఆ అబ్బాయి అంటే పాపను లేపుతారన్నమాట. ఎవరా ఈ అర్ధరాత్రి పూట నీకెంత ధైర్యం రా మా ఇంటికి రావడానికి, పోదారా మీ నాయన దగ్గర పోదారా, అసలు మా పాప ఎదురా నువ్వు వచ్చి పడుకున్నావు ఇక్కడ అంటే, అమ్మ నీ కూతురు అని చెప్తుంటుంది. మా కళ్ళు లేవా, మళ్ళీ మా కూతురు అని నేను అబద్ధం చెబుతావా, మేము అంత నిద్రమత్తులో ఉన్నామా, పదారా అని చెప్పి వాళ్ళ అమ్మాయిని పట్టుకొని లాక్కొని వస్తారు. వీళ్ళ అబ్బాయి వీళ్ళ ఇంట్లోనే ఉంటారు. 12 గంటల తర్వాత వీళ్ళ అబ్బాయిని చూస్తే వాళ్ళ అమ్మాయి ఇలా కనపడతాడు. వాళ్ళు పోయి ఆ అబ్బాయిని లేపుతూ ఉంటారు. లేపి పోదారమ్మ, ఇంత బరి తెగించున్నావు నువ్వు, ఈ అర్ధరాత్రి మా ఇంటికి వచ్చావు నువ్వు, పోదారా మీ అమ్మ నాయన కాడికి అని అంటే, అమ్మ నీ కొడుకునమ్మ అని చెబుతుంటాడు కూడా. అంటే మాకు కళ్ళు కానరాట్లేదా అని చెప్పి ఆ బిడ్డను పట్టుకుని వాళ్ళు లాక్కొస్తారు. ఇక తెల్లారి తప్పుడు అనుకుంటారు, వాడు రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట, రాత్రి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. ఈ చెప్పుకోవడం పుకార్లు అన్నీ వచ్చేసినాయి. ఇక వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి, వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు. ఆ అమ్మాయి అంట వాళ్ళ ఇంట్లో ఉంటుందంట, ఆ అబ్బాయి ఏమో వాళ్ళ ఇంట్లో ఉంటారంట. ఇవి వాళ్ళ కుటుంబంలో జరుగుతూ వచ్చినాయి. ఇలాగా చేయటం మొదలు పెడుతూ వచ్చాను. అంతేకాకుండా నేను దొంగతనం కూడా చేయటం. ఏంటంటే నాకు డబ్బు అవసరం కదా, డబ్బుని సంపాదించాలి, ఏ రకంగా సంపాదించాలి. డబ్బు సంపాదించాలంటే ఎట్లాగా ఆలోచన చేశా. మా మామయ్య ఆంధ్ర బ్యాంకులో పనిచేస్తాడు. ఆయన మందిరానికి వెళ్తాడు. మందిరంలో బాధ్యత గల సహోదరుడు. మందిరం కొరకై ఆయనకు వచ్చినట్టు జీతంలో మొత్తము ఆ దేవుని భాగం తీసి పెట్టిలో పెట్టాడు. 16,470 రూపాయలు. అన్నీ బ్యాంక్ నుంచి అన్ని కొత్త నోట్లు అన్నమాట, పాత నోట్లు కాదు, కొత్త నోట్లే అన్నీ అక్కడ భద్రపరిచాడు. ఆ తాళం ఎవరి దగ్గర ఉంటుంది, మా అమ్మమ్మ దగ్గర ఉంటుంది. అయితే నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత సరే నాకు తెలుసు కదా ఈ కాటుకు పెట్టుకొని వెళ్ళటం అనేది. ఈ కాటుకు పెట్టుకొని చూసి పెట్టిలో ఏముంది కూడా కనపడింది కదా, ఆ డబ్బు ఉంది, ఓకే. ఇక మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి తాళం తీసుకున్నా. అంటే నేను ఇప్పుడు మా అమ్మమ్మకి నేను కనపడను, నాకు మా అమ్మమ్మ కనపడిద్ది. అదృశ్యకరణ అంటే అట్లాగా వాళ్ళకి కనపడకుండా నేను వెళ్తాను. ఆ తాళం తీసుకున్నాను, పెట్టి తీశాను, డబ్బు తీసుకున్నాను, మళ్ళీ తాళం వేశాను. మళ్ళీ తాళం మా అమ్మమ్మ కాడ ఎక్కడైతే ఆ పైటి సింగును కట్టుకుందో అక్కడే కట్టేశాను, వచ్చేసి. ఇక ఎవరి మీద అనుమానం ఉంటుంది, నన్నైతే ఎవరు చూడలా, నేనైతే డబ్బు తెచ్చేసుకున్నా. ఇక మా ఇంట్లో ఉండేది ఎవరు, ఇక యవనస్తులు ఎవరు ఉంటారు, యేసుపాదం అనే అబ్బాయి ఉంటాడు. ఈ అబ్బాయి మీద వాళ్ళకి అనుమానం, ఈడు తప్ప ఎవడది ఈడు, అది వేసిన తాళం వేసినట్టే ఉంది, డబ్బు మాయమైపోయింది, అందుట్లో అది నాది కూడా కాదు, అది దేవుని మందిరానికి ఇవ్వాల్సిన డబ్బు. ఇట్లా దేవుని సేవ కొరకై దాచిన డబ్బుని తీసుకొని నేను పూజలకి పునస్కారాలకి ఉపయోగించడానికి మొదలుపెట్టాను. అలాగనే కాకుండా నా స్నేహితుడు ఒకడు ఉండేవాడు, వాడు నాతో సవాల్ చేశాడు. ఏం సవాల్ చేశాడంటే, ఏదో మంత్రాలు నేర్చుకున్నావు, అవి నేర్చుకుని ఏం చేస్తారో నువ్వు అన్నాడు. ఏం చేయమంటావు చెప్పరా అన్న. ఏం లేదురా, నేను మా ఇంట్లో ఒక వస్తువు పెడతా, ఆ వస్తువుని నువ్వు వచ్చి తీసుకెళ్ళాలంటే మాకు తెలియకుండా వచ్చి తీసుకెళ్ళాలా. ఎప్పుడు తీసుకెళ్తావు అంటే పగలే తీసుకెళ్ళాలా,
నీ మంత్రాల ద్వారా ఎట తీసుకెళ్తావు చూడరా అన్నాడు. సరే నేను పగలు ఖచ్చితంగా అన్ని ముళ్ళు ఒకే చోటకు వస్తాయి, అన్ని ముళ్ళు ఒకే చోటకు వస్తాయి గడియారంలో. ఆ ఒకే చోటకు వచ్చిన సమయానికి ఖచ్చితంగా మీ ఇంట్లోకి వస్తాను నేను వస్తాను, నువ్వేం పెట్టుకుంటావో పెట్టుకో ఆ యొక్క బీరువాలో. ఆ బీరువాలో పెట్టింది తాళం కూడా నీ దగ్గరే పెట్టుకో భద్రంగా పట్టుకో. ఆ తాళం నేను తీసుకొని ఆ బీరువాలో ఉన్న వస్తువుని తీసుకొని నేను వెళ్ళిపోతా అని చెప్పాను. అరే నా దగ్గరకు వచ్చి తాళం తీసుకొని పోతే నేను నిద్రపోతుంటానా, ఎటు తీసుకెళ్తావు చూస్తారా అని చెప్పి అనుకున్నాడు. వాడు వాకిట్లోనే కూర్చున్నాడు. ఖచ్చితంగా ఆ ముళ్ళన్నీ ఒకే చోటకు వచ్చే సమయానికల్లా నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను. వాడి చేతిలో ఉన్నది అంటే నేను తాకిన స్పర్శ కూడా వాడికి ఉండదు. నేను అట్లా టచ్ చేస్తే వాడికి తాకిన స్పర్శ కూడా ఉండదు. తాళం తీసుకున్నా, ఆ బీరువాలో పెట్టిన ఉంగరం తీసుకున్నా, చేతికి పెట్టుకున్నా, తాళం వేసాను, వెళ్ళిపోయాను. సరే వెళ్ళిపోయిన తర్వాత ఇక వీడు వస్తాడు అని చూస్తూ ఉన్నాడు. చూశాడు. రాత్రికి అంటే పొద్దుగుకిందనమాట. పొద్దుగిన తర్వాత నేను మళ్ళీ ఆ గ్రామంలోకి వచ్చినప్పుడు చూశాడు. ఎవరా వస్తానంటే ఏం రాలేదు, నీ చేత కదా, ఎందుకురా ఒకటి మాటలు చెబుతావు నువ్వు అన్నాడు. అంటే ఏందిరా అన్నాను. అంటే ఏం లేదు, నువ్వు వస్తానంటూ మా ఇంటికి రాలేదు, కూర్చొని ఇప్పుడు దాకా మా ఇంటి దగ్గర నేను వచ్చేసాను అన్నాడు. సరే నువ్వేదో పెట్టానన్నావు కదా, నేను రాకపోతే పెట్టిన వస్తువు నా దగ్గరికి ఎట్టొచ్చింది అని అన్నాను. అరే నా దగ్గరికి మీ దగ్గరికి ఎట్టొచ్చిందిరా, కావాలంటే రా నేను పోయి చూస్తాను చూడని చెప్పి తాళం తీసుకొని పోయి చూసుకున్నాడు. లేదు, నా దగ్గరికి వచ్చి చూస్తే నా చేతిని ఉంది ఉంగరం. ఇట్లాంటివన్నీ చేశాను. ఇట్లాంటివన్నీ చేస్తూ నేను అక్కడ ఏదో పని చేస్తున్నట్లుగా నేను ఒక మంచివాడిగా అనుకుంటున్నారు. అలాగా కొద్ది కాలమైంది. కాపు వస్తుంది, పంట కాపు వస్తూ ఉంటే నేను రోజు ఊర్లోకి వచ్చి పోతుంటాను అనమాట. ఊర్లోకి వస్తున్నానంటే మా వీధిలోకి వచ్చిన అనుకో, చిన్నపిల్లలు ఆడుకుంటుంటారు. ఆడుకునే వాళ్ళు కూడా ఆ వీధిలో ఉండరు, పరిగెత్తుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్తుంటారు. అడుగుడు వాడు వస్తున్నాడు అంటే అలా పరిగెత్తుకుంటూ వెళ్తారనమాట. ఎందుకు నేను ఏమన్నా వాళ్ళని, నన్ను చూస్తే అంత భయం వాళ్ళకి. ఆ పరిగెత్తుకుంటూ ఆ బిడ్డలను తీసుకుని వాళ్ళు కూడా ఇళ్ళలోకి వెళ్ళిపోతారు. బజార్లో కనీసం పిల్లలు కాదు కదా, కుక్కలు కూడా నాకు ఎదురురావు. వెళ్తాను, నా పని ఏదో నేను చేసుకొని వచ్చేస్తాను. అలాగే నేను వస్తున్నప్పుడు నాతో పాటు చదువుకుంది అమ్మాయి పేరు భారతి, కట్ట వెంకటేశ్వర గారి కుమార్తె, ఓబనపాలెం అమ్మాయి. అమ్మాయికి పెళ్ళయింది. వస్తున్నప్పుడు ఇక వాళ్ళు ముసలోళ్ళు అక్కడ కూర్చుని ఉంటారు. అమ్మమ్మ వాడు వస్తున్నాడు కాబట్టి వాడికి ఎదురు పోబాక కొంచెం పక్కకి వెళ్ళు అంటున్నాడు. ఆ అమ్మాయి ఏముందంటే, వాడు నా జోలికి వస్తే నేను చెప్పుతో కొట్టనా అంది. ఆ మాట నా చెవులు వినపడింది. నేను వెళ్ళిపోయాను. ఆ అమ్మాయి మా ఇల్లు దాటింది, ఊరు కూడా దాటింది, ఆ సెంటర్కి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఆమె అత్తగారింటికి వెళ్ళాలి. బస్సు ఎక్కింది. బస్సు ఒక స్టేజీ దాటింది అంతే, చెదలవాడ అనే ఆ స్టేజీ దాటింది. నొప్పులు స్టార్ట్ అయినాయి. అమ్మాయికి మామూలుగా ప్రస్తుత దినాలేమి కావు, గర్భిణీ స్త్రీయే, కానీ దినాలైతే కావు. నొప్పులు స్టార్ట్ అయినాయి. మద్రాలపాడు అనే ప్రాంతానికి వెళ్ళేటప్పటికల్లా సీట్లోంచి కింద పడిపోయింది. పొట్టంతా వాసిపోయింది. చాలా బాధపడతా ఉంది. ఇక బస్సులో ఉన్న వాళ్ళు చూడలేక ఈ వ్యక్తిని నేరుగా అసలు హాస్పిటల్కి, అప్పుడు ఇలాంటి ఎమర్జెన్సీ వాహనాలు ఏమి లేవు, ఈ బస్సుని డ్రైవర్ని బతిలాడుకొని త్వరగా పానీయమని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో ఏ డాక్టర్ అయినా కానీ మా వల్ల అయితే కాదు, బ్రతకటం కష్టము అని చెబుతున్నారు. అయ్యా బతికించండి అని చెప్పి బ్రతిమలాడుతున్నారు. మా వల్ల కాదంటున్నారు. ఒంగోలులో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో అన్ని హాస్పిటల్ తిప్పారు. ఇక లాభం లేదని చెప్పి ఇక తీసుకెళ్తున్నారు. అంటే తల్లిగారింటికే తీసుకెళ్తున్నారు. తల్లిగారింటికి తీసుకెళ్లేటప్పుడు అక్కడ కూర్చున్నట్టు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏడుస్తా తీసుకెళ్తున్నారు. వాళ్ళ తల్లి వెళ్తా ఉంది వెనక. అప్పుడు వాళ్ళ తల్లిని పిలిచి అడిగారు, అమ్మ ఏంటి, అమ్మాయి ఎట్లుంది, ఏంటి పరిస్థితి అంటే, ఇంకేముందమ్మా నా కూతురు అయిపోయింది, నా కూతురు పని ఇంకా కొద్ది క్షణాల్లో చనిపోద్ది అని చెప్తున్నారు. అమ్మమ్మ ఉదయం బాగానే వెళ్ళింది కదా, మరి ఏం జరిగింది అంటే, పలానోడు ఎదురొచ్చాడు, మీ అమ్మాయి ఇట్లా అంది, వాడు ఏదైనా చేసి ఉంటాడేమో, ఒకసారి వాడిని పోయి విచారించరాదా అని అడిగింది. ఇక నేరుగా పొలానికి వచ్చేసింది. వచ్చి కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. అయ్యా నా కూతురు ఏదో తిట్టిందంట, క్షమించయ్యా, నేను క్షమాభిక్ష కోరుతున్నాను, నా బిడ్డ చావు బతుకులో ఉంది అని చెప్పి బ్రతిలాడుతుందన్నమాట. బ్రతిలాడుతుంటే నేనంటున్నాను, అసలు మీ అమ్మాయికి నాకు ఏంటి సంబంధం, అసలు ఆమెతో నాకేం పని, ఆమెకేమో జరిగితే నా కాడకు వచ్చి ఏడుస్తున్నావేంటి అని అంటే, లేదయ్యా నిన్ను తిట్టిందంట, అక్కడ ఉన్న ఊర్లో వాళ్ళు చెప్తున్నారు అని చెప్పి నాకు కాళ్ళు పట్టుకుంది, చేతులు పట్టుకొని బతిలాడుతుంది. సరే కొద్ది సమయం అయిన తర్వాత
నేను అన్నాను, మీ అమ్మాయి చాలా బాగానే ఉంది కదా అని అన్నాను. చాలా బాగుందంటే ఎట్లా బాగా వాపు వచ్చేసింది. బిడ్డ పూర్తిగా లోపల ఉండలేదు, బయట లేదు, కొంచెం బయటకు వచ్చి అలా ఉన్నాయి. బిడ్డ చూస్తే కనపడుతున్నాడు. ఇట్లా వాళ్ళు చూసే వాళ్ళకి కనబడుతుంది, కానీ ఆమెకి ఏం కాదు. అలాగ చేసేటట్లుగా, అలాంటి ఇబ్బంది పెట్టేటట్టుగా ఆ శరీరం మీద అలాంటి బంధక మరేటక శక్తిని ఉపయోగించి ఆమెని వేధించడానికి మాత్రమే తను ఉపయోగిస్తూ వచ్చాను. అట్లాంటి యొక్క చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నట్లుగా అలా ఉన్నప్పుడు వాళ్ళ బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, అందరూ వచ్చారు, ఏడుచుకుంటున్నారు. అలాగా అంత గుంపు కూడా ఉన్నారు. ఈమె వచ్చేసింది. చెప్పాను, మీ అమ్మాయి బాగానే ఉంది, పో అన్న. తీసుకిస్తా ఉంది. వెళ్ళిపో, మీ అమ్మాయి బాగానే ఉంది, నువ్వు కూడా రా నాతో అంది. నేను రాను, మీ అమ్మాయి బాగానే ఉంది, ఇంటికి వెళ్ళు. బాగలేకపోతే నా అక్కడికి వచ్చి అడుగానే. ఇంటికి వెళ్ళగానే ఆ అమ్మాయి లేచి మామూలు కూర్చుంది. ఏంటి మీరు అందరూ వచ్చారా అనే, ఎందుకు వచ్చారు? వైజాగ్ నుంచి నువ్వు వచ్చావా, అక్కడి నుంచి వాళ్ళు వచ్చారా, ఇక్కడి నుంచి వీళ్ళు వచ్చారా, అసలు ఏం జరిగింది, నాకు మీరంతా ఏంది ఇట్లా గుంపులు కూడా ఉన్నారా అని అడుగుతుంది. జరిగింది ఏదో తెలియదు ఆమెకి, ఏం జరిగిందో తన శరీరం పైన. అలాంటి యొక్క భయంకరమైన స్థితిలో జీవితాలతో ఆడుకుంటూ మొదలుపెట్టాను.